హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రసన్న. ముందుగా నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్‌గా చేసుకునే ఈ బ్రేక్‌ఫాస్ట్ వడ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నానండి. ఇంట్లో దోస పిండి, ఇడ్లీ పిండి ఏం లేనప్పుడు ఇలా క్విక్‌గా అయిపోయే రెసిపీని ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళకి చాలా నచ్చేస్తుంది. ఇది బయట నుంచి క్రిస్పీగా, లోపల నుంచి సాఫ్ట్‌గా పల్లి చట్నీ కాంబినేషన్‌తో చాలా బావుంటాయండి. దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడైతే చూసేద్దామండి. దీనికోసం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఒక 2 కప్పుల వరకు వాటర్ అయితే తీసుకోవాలండి. నెక్స్ట్ దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇలా 2 వేసిన తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. వాటర్లో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది కొంచెం మరగాలండి. చూస్తున్నారు కదా, ఇలా బబుల్స్ లాగా రావాలి. ఇలా కొంచెం వాటర్ మరిగిన తర్వాత ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ అయితే యాడ్ చేసుకోవాలండి. అదే సూజీ రవ్వ అంటాం కదా, అది. ఇలాగా మనం గైడ్తో తిప్పుకుంటూ కొంచెం కొంచెం వేసుకోవాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది అనమాట. ఇలా వేసిన ఒక 1 మినిట్‌కే మనకి ఇలాగ ముద్దలాగా వచ్చేస్తుందండి ఈ రవ్వ అనేది. సో కాబట్టి ఈ ప్రాసెస్ అంతా దగ్గరుండే చేసుకోవాలి, లేకపోతే అడుగంటేస్తుంది. ఇలాగా మొత్తం దగ్గర పడిన తర్వాత ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టేసేసి ఒక 1 మినిట్ దీన్ని మూత పెట్టేసేసి కుక్ చేసుకోవాలండి. ఇలాగా 1 మినిట్ అయిపోయిన తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి. నెక్స్ట్ ఇది మొత్తం కూడా ఆరిపోవాలన్నమాట. ఆరిపోయిన తర్వాత అప్పుడు మనం వడ చేసుకోవడానికి పిండి అనేది రెడీ అవుతుందండి. ఒక 5 మినిట్స్‌లో మనకి ఆరిపోతుందండి. తొందరగానే ఆరిపోతుంది. దీనికి టైం కూడా ఎక్కువ పట్టదు. నెక్స్ట్ ఆరిన తర్వాత ఈ పిండిని ఒక బౌల్లోకి అయితే ఇలా తీసుకోవాలండి. తీసుకొని మొత్తం కూడా ఇలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు క్రాక్స్ ఏమి లేకుండా ఉంటాయన్నమాట. ఇలాగ మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం చేతికి ఆయిల్ తీసుకోవాలండి. అలాగే కొంచెం ఆయిల్ అరచేతికి కూడా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ పిండి ముద్దని కొంచెం తీసుకోవాలి. తీసుకొని ఒక రౌండ్ బాల్ లాగా చేసుకోవాలండి. రౌండ్ బాల్ లాగా చేసుకొని చేతి మీద ఇలాగా ప్రెస్ చేసుకుంటూ మనం వడ షేప్లోకి వచ్చేలాగా మనం ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ మధ్యలో మనం హోల్ పెట్టుకుంటే మనకి వడ అనేది రెడీ అయిపోతుంది. దీనికి ఇంకొక ప్రాసెస్లో కూడా చూపిస్తాను చూడండి. ఇలాగా రౌండ్ బాల్లా చేసుకొని అరచేత్తో ఒత్తుకొని వీడియోలో చూపించిన విధంగా మనం చేసుకుంటే మనకి ఇంకా తొందరగా అయిపోతుందన్నమాట. ఇలాగా అరచేత్తో ఒత్తుకుంటే సరిపోతుందండి. ఇలా ఒత్తేసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకుంటే మనకి వడ అనేది రెడీ అయిపోతుంది. ఇలా నేను అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నానండి. ఇలా వడ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక మనం డీప్ ఫ్రై చేసుకోవడమే అండి. నేను ముందుగానే ఆయిల్ అనేది స్టవ్ మీద పెట్టేసుకొని వేడి చేసుకున్నాను. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ వడ వేసిన తర్వాత వెంటనే కదపకూడదండి. ఒక 10 సెకండ్స్ దాకా అలాగే వదిలేయాలి. లేకపోతే మనకి వడ అనేది విరిగిపోతుందనమాట. సో ఒక 10 సెకండ్స్ తర్వాత స్లోగా ఇలాగా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంతే అండి. చాలా సింపుల్‌గా మనం ఈ వడ రెసిపీని అయితే చేసేసుకోవచ్చు. నా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.